కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలికను హత్య చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఉదయాన్నే బాలిక పేరెంట్స్ ఆఫీస్కు వెళ్లారు. తండ్రి ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉంది బాలిక. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు మృతురాలి తండ్రి. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు మృతురాలి పేరెంట్స్, స్థానికులు. హైదరాబాద్ కూకట్పల్లి సందీప్ నగర్ లో బాలిక హత్య కలకలం రేపింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో బాలికను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ మర్డర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వెంకటేష్, రేణుకా దంపతులు ప్రైవేట్ జాబ్ చేస్తూ 3 పిల్లలను పోషించుకుంటున్నారు. వీరి పెద్ద కూతురు 6వ తరగతి చదువుతోంది. ఉదయం ఉద్యోగాలకు, ఆఫీసులకు వెళ్లారు పేరెంట్స్. కూతురు ఇంటి దగ్గరే ఉంది. ఆమె స్కూల్కి వెళ్లిందనుకొని బాక్స్ ఇవ్వాలని వెంకటేష్ ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే మంచంపై రక్తం మడుగులో కూతురు కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి వెంకటేష్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలిక డెడ్ బాడీపై కత్తిఘాట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. బాలికను ఎవరు హత్య చేశారు, ఎందుకు చంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తా ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేయటం దారుణమన్నారు మృతురాలి తల్లి రేణుక. పిల్లలను ఇంట్లో వదిలి పేరెంట్స్ ఆఫీస్కు వెళితే వారికి రక్షణ లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి హత్య ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మృతురాలి తల్లి రేణుక. కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమైనా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా? వాళ్ళకి మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా? అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి? పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి? మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి? ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎట్లయితే న్యాయం జరుగుతుందండి? ఎలాగ అనుకుంటారండి? ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి. జిటమ్మా. హత్య జరిగిన ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు.